ప్రభుత్వం ఆదిలాబాద్ రైతులకు పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చింది. ఆ భూములను దశాబ్దాల కాలంగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కానీ సాగుకు నేడు నో అంటున్నారు. దుక్కులు దున్నేందుకు వెళ్తే ఎడ్లు అరక పట్టుకుపోతున్నారు. ఇదేమిటని అడిగితే కేసులు పెడుతున్నారని అక్కడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ సమస్య ఏంటి, అక్కడి రైతుల బాధ ఏంటో మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. బడుగు బలహీన వర్గాల కోసం ప్రభుత్వం 60 ఏళ్ల క్రితం అసైన్డ్ చేసి భూమిని అప్పచెప్పింది. ఆ భూమిని ఎన్నో ఏళ్లుగా తరతరాలుగా సాగు చేసుకుంటున్నారు ఆ ఎస్సీ ఎస్టీలు. అయినప్పటికీ కూడా వారి నుంచి ప్రభుత్వం నుంచి ఇబ్బంది లేకపోయినప్పటికీ అటవీ శాఖ అధికారులు మాత్రం ఈ భూములు మాయని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతం అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వేమనపల్లి మండలం చామనపల్లి గ్రామంలో దాదాపుగా 200 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రభుత్వం అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అసైన్డ్ చేసి ఫైనల్ పట్టా సర్టిఫికెట్ జారీ చేసింది. జారీ చేసి వారికి పక్కా పాస్బుక్లు కూడా అందజేసింది. దాని తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కూడా వీరికి కొత్త పాస్బుక్లు ఆ ప్రభుత్వం కూడా మంజూరు చేసింది. కానీ సమస్య ఏంటంటే ప్రభుత్వం ఏమో భూమి ఇచ్చింది, కానీ అటవీ శాఖ అధికారులు మాత్రం ఈ భూమిలోకి రావద్దు అంటూ ఈ భూమిని సాగు చేసుకోవద్దంటూ అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. నిజంగా చెప్పాలంటే ఇది వీరు అటవీ శాఖ భూమిని ఏమన్నా ఆక్రమించారా లేకుంటే పోడు చేసుకున్నారా అంటే అదేం లేదు. పక్కాగా ప్రభుత్వం వీరికి అసైన్డ్ చేసినటువంటి భూమి ఫైనల్ పట్టా 2 ప్రభుత్వాల హయాంలో వీరికి పాస్బుక్లు ఇచ్చినటువంటి సందర్భం. కానీ అటవీ శాఖ అధికారులకు ఏం సంబంధాలు లేకున్నప్పటికీ కూడా ఈ భూమి మాది అని చెప్పేసి అడ్డుకుంటూ వీరిపై కేసులు పెట్టి నానా ఇబ్బందులు పాలు చేస్తున్నారని చెప్పేసి అయితే ఈ చామనపల్లికి చెందినటువంటి గ్రామస్తులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే చామనపల్లిలో అసలు ఏం జరుగుతుంది? ఇది ఒక కొత్త వివాదం. తెలంగాణ రాష్ట్రంలోనే ఒక కొత్త వివాదం. ప్రభుత్వం భూమి ఇచ్చింది, అటవీ శాఖ అధికారులు భూమి మాదంటున్నారు. అసలు ఏం జరిగింది, అసలు అటవీ శాఖ అధికారులు ఎందుకు వీరిని అడ్డుకుంటున్నారు అనే విషయాల్ని ఇక్కడ మనతో గ్రామస్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఇప్పుడు ప్రభుత్వం మీకు భూమి ఇచ్చింది, 2 ప్రభుత్వాలు పట్టా పాస్బుక్లు ఇచ్చినాయి, కానీ అటవీ శాఖ అధికారులు మిమ్మల్ని ఎందుకు దున్నుకోవద్దంటారు? అది మేము ఇప్పుడు వాళ్ళు వచ్చి దున్నుకోకమంటారు, కేసులు పెడతాను, పట్టుకపోయి జైలుకి పంపుతాను. ఎందుకు? భూములు మాది అంటారు వాళ్ళు, ఫారెస్ట్ వాళ్ళు ఈ భూమి మాది అంటున్నారు. సో మీరు ఈ భూమిని ఎంతకాలం నుంచి సాగు చేస్తున్నారు? మేము ఇది 60 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నాం. 60 సంవత్సరాల నుంచి సాగు చేయంగా ఈ సంవత్సరం 2వ సంవత్సరం నుండి 3వ సంవత్సరంలో మొత్తం బంద్ పెట్టాలని మాకు కేసులు పెట్టిండు. 9-10 మందికి కేసులు పెట్టి మేము నడవంగానే మళ్ళీ ఏమా సార్కు మేము చెప్పుకోగలిగింది. అయినా కలెక్టర్ దగ్గర మమ్మల్ని తీసుకుపోయి మీరు మాత్రం ఈ భూమి మీరే సాగు చేసుకోవాలి, మీదే భూమి అని కలెక్టర్ గారు మాకు దయచేసి కేసులు కూడా నమోదు చేశారు, అవసరం అనుకుంటే జైలు కూడా పంపుతాం అంటున్నారు. సో ఈ సమస్యను ఎవరు పరిష్కరించాలి మరి? ఇటు ప్రభుత్వం భూమి ఇచ్చింది, పేద ప్రజలకి దున్నుకోమని చెప్పింది, తరతరాలుగా దున్నుతున్నారు. కానీ ఫారెస్ట్ వాళ్ళు గత 2 సంవత్సరాల నుంచి వీరిని అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. సో కనబడినటువంటి అధికారులను కూడా కలిసారు వీరు. సో అధికారులు కూడా వీరికి మేమే ప్రభుత్వమే ఇచ్చిన భూమి అని చెప్పేసి కూడా కేసు పెట్టమని చెప్పేసి కూడా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. సో జైంట్ ఏదైతే ఇప్పుడు ప్రస్తుతానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమి అంటే ఫారెస్ట్దా లేకుంటే ప్రభుత్వందా, లేకుంటే ఫారెస్ట్కి ఏమన్నా ఈ భూమితో సంబంధాలు ఉందా, ఏది ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వంతో ఫారెస్ట్ వాళ్ళు తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బలహీన వర్గాలకు చెందినటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతులను ఇబ్బందుల పాలు చేస్తుందని చెప్పేసి అయితే రైతులు ప్రధానంగా మనతో ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇంతమంది రైతులు ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పేసి ఈరోజు 99 టీవీ దృష్టికి తీసుకురావడంతో ఆ గ్రామంలోకి రావడం జరిగింది. స్వయంగా మనం గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలను కూడా తెలుసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మనతో మరో మహిళా రైతు ఉంది. ఆ మహిళా రైతును అడిగి తెలుసుకుందాం, ఫారెస్ట్ అధికారులు ఎలాంటి ఇబ్బందులు పెడుతున్నారు అనే విషయం. ఏంటమ్మా అసలు ఏమంటారు ఫారెస్ట్ అధికారులు, మిమ్మల్ని ఎలాంటి ఇబ్బందులు పెడుతున్నారు? ఈ భూమిలో రాకమంటున్నారు, ఇదకమంటున్నారు, ఏమన్నా అంటేనేమో వచ్చి అరకలు ఇడుస్తారు, ట్రాక్టర్ పెడుతున్నాము. మరి హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చేసి వీళ్ళ భూములు వీళ్లకు దక్కే విధంగా మేము భారతీయ జనతా పార్టీ నుంచి పోరాటం చేస్తాం, రైతులకు అండగా నిలుస్తాం. గతంలో కూడా భీమిని మండలం
కేసులాపూర్ గ్రామానికి చెందినటువంటి రైతుల్ని అదే అటవీ శాఖ అధికారులు వేధిస్తే మరి అక్కడి నుంచి కూడా వాళ్లకు సంబంధించి 34 మంది రైతులకు 200 ఎకరాల భూమికి సంబంధించి హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చేసి వాళ్ళ భూములు వాళ్ళకి ఇప్పించడం జరిగింది. కాబట్టి వీళ్ళ పక్షాన కూడా మేము నిరంతరం పోరాటం చేస్తాం. తప్పకుండా వీళ్లకు పేదవాళ్లకు రైతులకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మనము ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కనుక తీసుకున్నట్టయితే అంటే ఇప్పటి వరకు చూసినట్టయితే దాదాపుగా అటవీ శాఖ అధికారులు ఏదైతే పోడు భూములు ఉన్నాయో పోడు భూములు సాగు చేసుకుంటున్నటువంటి పోడు భూములను లాక్కునే కార్యక్రమం కొంతవరకు కొనసాగింది. ఆ తర్వాత అటవీ హక్కు పత్రాలు ఇవ్వడంతో అది కొంత సద్దుమణిగినటువంటి నేపథ్యం. మళ్ళీ అటవీ శాఖ అధికారులకు ప్రజలకు మళ్ళీ పోరు కొనసాగుతూనే ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే పోడు భూములకు సంబంధించి ఒకవైపు అటవీ శాఖ అధికారులు దాడులు చేస్తూనే ఉన్నారు, అటవీ శాఖ అధికారులు కేసులు నమోదు చేస్తూనే ఉన్నారు, రైతులను పోడు వ్యవసాయ రైతులను ఇంకా కూడా జైలుకు పంపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆ అంశం పక్కన పెడదాం. అంటే అది న్యాయంగా నిజంగానే అటవీ శాఖకు చెందినటువంటి భూమి అయితే అలా ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకోవడంలో తప్పు లేదనుకోవచ్చు, మనం భావించవచ్చు కూడా తప్పు లేదని. కానీ ఇక్కడ ఈ సమస్య వేరు. ఇక్కడ ప్రభుత్వం వీళ్ళకి బడుగు బలహీన వర్గాల కింద 2 ఎకరాల చొప్పున అంటే 1.5-2 ఎకరాల చొప్పున వీరికి ప్రభుత్వం అసైన్ చేసి ఫైనల్ పట్టా ఇచ్చి అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను ఇటు తెలంగాణలో 2 పాస్బుక్లు కూడా జారీ చేసింది. దీనికి సంబంధించి వ్యవసాయ బోల్ వేసుకున్నారు, కరెంట్ వచ్చింది, దాని తర్వాత లోన్లు కూడా తీసుకుంటున్నారు, బ్యాంకు లోన్లు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి. కానీ అటవీ శాఖ అధికారులకు సంబంధించినటువంటి భూమే కానప్పటికీ కూడా ఈ రైతుల నుంచి ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా ప్రజలైతే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది మంచిర్యాల జిల్లాలోని వేమనపల్లి మండలం చామన్నపల్లి గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి రైతులు ఏమంటున్నారంటే ఇప్పటికైనా ఈ సమస్యను ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలి. నిజంగా అటవీ శాఖ అధికారులు ఏదైనా మా మీద చర్యలు తీసుకుంటే అమాయకమైనటువంటి రైతులము మేము ఏదో కూలీనాలి చేసుకుంటే బతికే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఇది సంబంధిత ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇక్కడ ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, లేకపోతే జిల్లా స్థాయి అధికారులు, జిల్లా కలెక్టర్లు వీరి ఏదైతే దీని అవసరం అనుకుంటే సర్వే చేయించి తమకు న్యాయం చేయాలని చెప్పేసి అయితే ప్రధానంగా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ సారాయితో శ్రీనివాస్, మంచిర్యాల జిల్లా నుండి.